న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బంజారా హిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 3.35 కోట్ల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్ సిగ్నల్ వద్ద కియా కార్లో డబ్బు తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గర నుండి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో భారీగా హవాలా రూపంలో నగదు తరలి వెళుతోంది. ఈ నేపథ్యంలోనే సిటీలో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. అయితే తగిన ఆధారాలు చూపిస్తే నగదును తిరిగిస్తామని పోలీసులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కౌండిన్య, చెప్పండి. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో భారీగా హవాలా డబ్బు అయితే తరలిస్తున్నారు. ఈ రోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే డబ్బును సీజ్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? రానున్న తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూడా భారత ఎన్నికల సంఘం కూడా తెలంగాణకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ కూడా నడుస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీని అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే జిల్లా నలుమూలల నుండి ఇతర వాహనాలు రాష్ట్రంలోకి వస్తున్న నేపథ్యంలో అదేవిధంగా రాష్ట్ర సరిహద్దులో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లా శివార్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా హైదరాబాద్ నగర శివార్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. అయితే ముఖ్యంగా ఎవరు కూడా అక్రమంగా కూడా డబ్బు మద్యము రవాణా చేయకుండా కూడా కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే. ఎందుకంటే ఎన్నికల వేళ ఇటు డబ్బుకు మద్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కడికక్కడ అరికట్టే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసుల తనిఖీలో కూడా చాలా వరకు కూడా డబ్బులు పట్టుబడడం జరిగింది. మనం చూసుకుంటే ఇటు నిజాం కాలేజ్ వద్ద కూడా దాదాపు 7 కిలోల బంగారం, అదేవిధంగా 295 కిలోల వెండి కూడా పట్టుబడడం జరిగింది. దాని విలువ దాదాపు 7,05,00,000 కూడా ఉంటున్నట్టు కూడా ఇప్పటికే మనకు తెలుస్తుంది. చైతన్యపూర్లో కూడా 2 వ్యక్తుల నుండి 25 లక్షల వరకు కూడా డబ్బు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఇటు బేగం బజార్లో కూడా ఒక వ్యక్తి నుండి 15 లక్షలు, మరొక దినేష్ అనే వ్యక్తి నుండి కూడా 25 లక్షల వరకు కూడా డబ్బును స్వాధీనం చేసుకున్నారు తనిఖీల్లో పోలీసులు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే షేక్పేట దగ్గర నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన కార్లు 30 లక్షలు కూడా తరలిస్తున్నా కూడా పోలీసులు తనిఖీల్లో 30 లక్షలు కూడా పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే నగర వ్యాప్తంగా దాదాపు కోట్ల రూపాయల హవాలా డబ్బు కూడా రవాణా జరుగుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టి పట్టుకోవడం జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే నేను ఒక కియా కార్లో 3.35 నగదును కూడా పట్టుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. వాటిపైన కేసును కూడా నమోదు చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. అయితే ఎన్నికల నేపథ్యంలో సజావుగా జరిగేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎక్కడ కూడా 50,000కు మించి కూడా నగదు ఎవరు కూడా రవాణా చేయకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. 50,000కు మించి ఎవరు కూడా నగదును సరఫరా ప్రయాణంలో తీసుకెళ్తే వారికి తగిన రసీదులు కూడా ఉండాలని కూడా పోలీసు అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు అమౌంట్ ఎవరైతే దొరికినాయో వారి అమౌంట్ని కూడా ఎలక్షన్ తర్వాత ఎవరైతే సరైన ఆధారాలు చూపిస్తారో వారికి మాత్రమే అమౌంట్ని తిరిగి ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. లేని నేపథ్యంలో వాటన్నింటినీ కూడా గవర్నమెంట్ సీజ్ చేస్తారు, గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ప్రజలకు ముఖ్యంగా అధికారులు సూచిస్తుంది ఏంటంటే ఎవరైనా ఇటు బ్యాంక్ కానీ, లావాదేవీలు కానీ, బిజినెస్ కానీ, ఎవరైనా కానీ డబ్బుకు సొంత డబ్బు కానీ, ఎవరైనా బంగారం కొన్నా కానీ, ఎవరైనా కొన్ని తీసుకెళ్లే క్రమంలో తప్పకుండా రసీదులు మెయింటైన్ చేయాలని, రసీదులు లేకపోతే ఎలక్షన్ అధికారులు కూడా వెంటనే వాటిని సీజ్ చేస్తారని, ఎన్నికల తర్వాత ఎవరైతే రసీదులు చూపిస్తారో వారికి మాత్రమే తిరిగి డబ్బుని కానీ బంగారాన్ని కానీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనకు డిసెంబర్ 5 తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ రాష్ట్రంలో ఉండనుంది. అప్పటి వరకు కూడా పటిష్టమైన బందోబస్తు మధ్యలోనే రాష్ట్రం కొనసాగుతుంది. మొత్తంగా అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టుల ద్వారా కూడా ఎవరిని కూడా ఇచ్చిపెట్టకుండా మద్యము కానీ అదేవిధంగా డబ్బు కానీ ఇటు రాష్ట్రంలోకి కానీ జిల్లాల్లోకి కూడా సరఫరా కాకుండా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కౌండిన్య, చూసుకున్నట్లయితే ఏ పార్టీ వారైనా సరే నగదు మాత్రం తరలిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు పోలీసులు. కానీ కొన్ని పార్టీ నేతలు మాత్రం కొంతమంది అధికారులు పార్టీలకు కొమ్ము కాస్తున్నారంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు?
ఎస్, ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ పార్టీకి కూడా ఎలాంటి సపోర్ట్ చేయకుండా అధికారులందరూ కూడా స్పష్టంగా విధులు నిర్వహించాలని, ఎవరైనా అధికారుల పార్టీలకు కానీ వాళ్ళకు నచ్చిన పార్టీలకు కానీ కొమ్ము కాస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా తన వైఖరిని తెలియజేయడం జరిగింది. ఎవరైనా కానీ అధికార పార్టీలకు కానీ ఇదే వేరే ఏ పార్టీలకు కూడా సపోర్ట్ చేయకుండా కూడా వారి నిధులు నిర్వహించి ఎలక్షన్స్ స్పష్టంగా శాంతియుతంగా జరపాలని కూడా ఇప్పటికి సూచించడం జరిగింది. కొన్ని చోట్ల కూడా అధికారులు రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నారని, వారి డబ్బును సరఫరా చేస్తున్న ఆరోపణలు వెలువడుతున్నాయి. వీటన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఎవరిపైన అలాంటి ఆరోపణలు ఎదురైనా వాటిపైన చర్యలు తీసుకుంటామని కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే తెలియడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ప్రజాయుక్తంగా ప్రజాస్వామ్యంగా కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ ఎలాంటి డబ్బుకి మద్యానికి ప్రియారిటీ ఇవ్వకుండా కూడా ఈసారి ఎన్నికలు నిర్వహిస్తామని కూడా ఇప్పటికే ఎలక్షన్ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి మనం గమనిస్తుంది. కాకపోతే కొన్ని చోట్ల కూడా అధికారులు ఇటు అధికార పార్టీ కానీ వేరే పార్టీ నేతలకు కానీ తమకు నచ్చిన నాయకులకు కానీ సపోర్ట్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా వాటిని పరిశీలిస్తామని కూడా ఇప్పటికే ఎలక్షన్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ మద్యం కానీ డబ్బు కానీ సరఫరా చేస్తే మా దృష్టికి తీసుకురావాలని కూడా ప్రత్యేకమైన యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. యాప్లో కంప్లైంట్ని రేజ్ చేస్తే పరిశీలిస్తామని, వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా ఎలక్షన్ కమిషన్ తెలిపిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. రైట్ కౌండిన్య, థ్యాంక్ యూ.